భగవద్గీత 18 అధ్యాయములు, 701 శ్లోకములు. వాటి యొక్క తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం, ఆత్మ సంయమయోగ. భగవాన్ ఉవాచ. భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు: కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములు త్యజించినంత మాత్రమున సన్యాసి కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగిని కాడు. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినదే యోగము అని తెలుసుకొను. ఏలనన సంకల్పత్యాగము చేయని వాడెవ్వడును యోగి కాలేడు. యోగారూఢ స్థితిని పొందగోరు మరణశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలనే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. ఇంద్రియ భోగములందును కర్మల యందును ఆసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియమునకు మనస్సు, ఇంద్రియములు, శరీరములు భగవత్ప్రాప్తికై మిత్రుని వలె సహకరించును. అట్లు కాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించే లక్ష్య సాధనకు అవరోధకములుగా నిల్చును. శీతోష్ణములు, సుఖదుఖములు, మానవమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషునికి జ్ఞానము యందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడయ్యుండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదీయును ఉండదు. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానముల నుండియును అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునివాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. సుహృదయులందును మిత్రుల యందును శత్రువుల యందును ఉదాసీనులుగా యుండును. మధ్యస్థుల యందును, దేశింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్మల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరచుకొనినవాడు ఆశారహితుడు. భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్నానమును ఏర్పరచుకొనవలెను. ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వంశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించును. మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చయులుడై ఉండవలెను. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమునర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైనటువంటి శాంతిని పొందును. అర్జున, అతిగా భుజించువానికి, ఏమాత్రము భుజింపని వానికి, అతిగా నిద్రించువానికి, ఎల్లప్పుడూ నిద్రింపగా మేల్కొనియుండు వానికి ఈ యోగసిద్ధి కలుగదు. ఆహార విహారాదుల యందు, కర్మాచరణముల యందును, జగత్స్వప్నాదుల యందును యథాయోగ్యము ప్రవర్తించువానికి
దుఃఖనాశనమగు ధ్యానయోగము సిద్ధించును. చిత్తమును పూర్తిగా వశమనందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును పురరహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడు అనబడును. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్నటువంటి చిత్తము పరమాత్మ ధ్యానము నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్నటువంటి యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానేరడు. పరమాత్మ యందు స్థిరమనొచ్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయములను ఏమాత్రము చింతన చేయరాదు. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలెను. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడను, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యములందు ఆసక్తి తొలగిన వాడును, సచ్చిదానంద గణ పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైనటువంటి అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వవ్యాప్యమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. సకల ప్రాణులయందును ఆత్మరూపమునున్నటువంటి నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న నన్ను సచ్చిదానంద గణ వాసుదేవుడై ఉన్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే తనతో సమానముగా చూచువాడును, సుఖముగా గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును యోగి పరమశ్రేష్ఠుడు. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు: ఓ మధుసూదన, సమభావమున గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. హో కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదశీలమైనది, బాగుగా మదించు స్వభావము గలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దాన్ని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కర్మమని భావిద్దును. అందులకు భగవానుడు ఈ విధంగా పలికాడు: హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొను మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. మనస్సును వశపరుచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. అర్జునుడు ఈ విధంగా పలికాడు: ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగసిద్ధిని అనగా భగవత్ సాక్షాత్కారమును పొందగయి మరణించిన సాధకుని గతి ఏమగును?
అందులకు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు: హే మహాబాహో, అతడు యోగభ్రష్టుడు, భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గదా. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి నీ శక్యము కాదు. అందుకు భగవానుడు ఈ విధంగా పలికాడు: ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలనన నాయన, ఆత్మోద్ధరణ మనకు అనగా భగత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడు దుర్గతి పాలుగాడు. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకమునందు అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. అచట యోగి కుటుంబను పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప సంయోగ సంస్కారములను అతడు యోగులందరిలోనూ శ్రద్ధాళుడై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావనతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును గలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయము. ఇది 6వ అధ్యాయము సమాప్తం.